బ్రేకింగ్ న్యూస్ సింహాచలం ప్రమాదంలో మృతి చెందిన వారికి కేజీహెచ్లో పోస్ట్ మార్టం కొనసాగుతోంది. 5గురు మృతదేహాలకు సంబంధించిన పంచనామా చేసి పోస్ట్ మార్టం పూర్తి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మరో 2 మృతదేహాలకు పోస్ట్ మార్టం పెండింగ్ లో పెట్టారు. మాజీ సీఎం జగన్ మధ్యాహ్నం 3 గంటలకు కేజీహెచ్కు రానున్నారు. జగన్ విశాఖ చేరుకునేలోపు మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. సింహాచలం ప్రమాదంలో మృతి చెందిన వారికి కేజీహెచ్లో పోస్ట్ మార్టం కొనసాగుతోంది. 5గురు మృతదేహాలకు సంబంధించిన పంచనామా చేసి పోస్ట్ మార్టం పూర్తి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మరో 2 మృతదేహాలకు పోస్ట్ మార్టం పెండింగ్ లో పెట్టారు. మాజీ సీఎం జగన్ మధ్యాహ్నం 3 గంటలకు కేజీహెచ్కు రానున్నారు. జగన్ విశాఖ చేరుకునేలోపు మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, సింహాచలం ప్రమాద ఘటనలో మృతి చెందిన ఇంకా 2 మృతదేహాలకి పోస్ట్ మార్టం పూర్తి చేయాల్సింది కదా, అలాగే కేజీహెచ్ కి మాజీ సీఎం జగన్ కూడా చేరుకోబోతున్నట్లు సమాచారం అంతోంది. ఏంటి పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి? ఉదయం నుంచే ప్రస్తుతం అయితే కేజీహెచ్ దగ్గర మొత్తం అందరినీ కూడా ఆ చనిపోయినటువంటి మృతదేహాలను అయితే తీసుకురావడం అయితే జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కొక్కరిగా అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. వచ్చినటువంటి వాళ్ళందరితోనూ అంటే మృతదేహాలను గుర్తించి శవ పంచనామా అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. శవ పంచనామా తర్వాత ప్రస్తుతం ఒక్కొక్కరికి పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విశాఖ ఈ చుట్టుపక్కల విశాఖ జిల్లాతో పాటుగా ఈ సమీపంలో ఉన్నటువంటి చనిపోయినటువంటి వాళ్ళ మృతదేహాలకైతే పోస్ట్ మార్టం నిర్వహించడం అయితే జరిగింది. అటు ఈస్ట్ గోదావరి అంబాజీపేటకు చెందినటువంటి వాళ్ళకి సంబంధించిన 2 మృతదేహాలకు సంబంధించి ఇప్పటి వరకు ఏ విధమైన వివరాలు లేకపోవడం, శవ పంచనామా చేయడానికి అవకాశం లేనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం మాత్రం పెండింగ్ లో ఉంచారు. మొత్తం చనిపోయినటువంటి 7గురికి సంబంధించి 5 మృతదేహాలకైతే పోస్ట్ మార్టం పూర్తయింది. మరొక 2 మృతదేహాలకు పూర్తవలసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 3 గంటలకి విశాఖ రానున్నటువంటిది అయితే సమాచారం ఉంది. 3 గంటలకి ఇక్కడ విశాఖ కేజీహెచ్ అయితే వచ్చి ఇక్కడ బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు. అదేవిధంగా అంటే ఈలోపే ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా టీడీపీ కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం కేజీహెచ్ దగ్గర ఉండి పోస్ట్ మార్టం కార్యక్రమాన్ని అంతా కూడా చాలా వేగంగా చేయిస్తున్నటువంటిది అయితే ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కేజీహెచ్ కి చేరుకునేలాగా, ముఖ్యంగా విశాఖ చేరుకునేలాగా పోస్ట్ మార్టం అంతా పూర్తి చేసి మృతదేహాల్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించాలనే ఆలోచనతో ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒక పక్క నుంచి ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ లోనే పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ అయితే నిర్వహించినటువంటి ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం అయితే కేజీహెచ్ లో పోస్ట్ మార్టాన్ని వేగంగా పూర్తి చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో 7 మృతదేహాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకి ఈ మృతదేహాలను అయితే అందించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం వీటిని కూడా త్వరలోనే అంటే కుటుంబ సభ్యులకి మంత్రులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అరణ్య రోదన అక్కడ ఉన్నటువంటి మొత్తము కనిపిస్తున్న ఈ ప్లేస్ లోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు 7గురు మృతి చెందినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ రోధిస్తూనే ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మహేష్, ఉమా మహేష్, అదేవిధంగా శైలజ అనే 2 మృతి చెందారు. వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు. అదేవిధంగా శైలజ తల్లి వెంకటరత్నం, అదే ముఖ్యంగా ఆమె మేనత్త, మొత్తం 4 చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 4 ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కావడంతో మొత్తం బంధువులు, స్నేహితులు మొత్తం అందరూ
ప్రస్తుతం కేజీహెచ్ అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు కూటమికి సంబంధించిన జనసేన, బీజేపీ, టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటుగా హోంమంత్రి వంగలపూడి అంతా కూడా ప్రస్తుతం అయితే కేజీహెచ్ దగ్గర ఉండి పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ఆ పనులన్నింటినీ కూడా వేగంగా చేస్తున్నారు. ఎందుకంటే శవ పంచనామా అయితేనే కానీ మొత్తం పోస్ట్ మార్టం చేయడానికి అవకాశం అయితే లేదు. డాక్టర్లు అందుబాటులో ఉన్నా కూడా కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు అందుబాటులో లేనటువంటి నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే 5గురికి సంబంధించి ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయింది. మరి కొద్దిసేపట్లో దానికి సంబంధించినటువంటి పేపర్స్ అన్నింటినీ కూడా అధికారులకు అప్పగిస్తారు. వాటిని బంధువులకు ఇచ్చి మృతదేహాలు అయితే అప్పగించే అవకాశం అయితే ఉంది. మిగిలి ఉన్నటువంటి రెండింటికి సంబంధించి 2 మృతదేహాలకు సంబంధించి ఈస్ట్ గోదావరికి సంబంధించిన వాళ్ళు కావడం, వచ్చినటువంటి వాళ్ళు మృతి చెందడంతో వాళ్ళు ఇంకా ఐడెంటిఫికేషన్ పూర్తి కాలేదు. అది పూర్తయిన తర్వాత శవ పంచనామా పూర్తి చేసి వాళ్ళు పోస్ట్ మార్టం అయితే నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ అధికారులు కూడా ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తి చేసి మొత్తం 7 మృతదేహాలను బంధువులకు అప్పగించాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ మార్చిరీకి అయితే 3 గంటలకు వస్తా అనే సమాచారం అయితే ఉంది. ఒకవేళ ఇక్కడికి వచ్చే సమయానికి మొత్తం మృతదేహాలన్నీ కూడా కుటుంబ సభ్యులకు బంధువులకు అప్పగించే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అటు ఇసుక తోట మధురవాడలో ఉన్నటువంటి ఈ 4 చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి వాళ్ళ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్తారనే ఒక సమాచారం అయితే ప్రస్తుతం మనకు అందుతుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు పూర్తి స్థాయిలో వీళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నటువంటి దాన్ని అయితే మనం చూడొచ్చు. వేగంగా ఎక్కడికక్కడ శవ పంచనామాతో పాటుగా పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తుంది. ప్రజాప్రతినిధులు ప్రస్తుతం అయితే అన్ని రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికైతే చేరుకుంటున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. అయితే ఇప్పటికే ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినా కూడా చనిపోయినటువంటి వాళ్ళకి దైవ దర్శనానికి వెళ్ళి చనిపోయారు కాబట్టి చనిపోయినటువంటి వాళ్ళకి గత ప్రభుత్వ హయాంలో ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చినట్లే ఇప్పుడు కూడా ఈ చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రస్తుతం అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మరికొద్ది సేపట్లో పోస్ట్ మార్టం పూర్తి చేసి మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులను అందించడానికి అధికారులు ప్రయత్నం చేస్తుంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి విశాఖ వచ్చి తన ప్రయాణంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, అయితే ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం కూడా అనౌన్స్ చేసింది. మరి ఇప్పుడు మాజీ సీఎం జగన్ అక్కడికి వచ్చి కేవలం బంధుమిత్రులను కన్సోల్ చేయడమే చేస్తారా, లేదంటే ఏమైనా ప్రభుత్వం పైన విమర్శలు చేసే అవకాశం ఉందా? అసలు ఆయన ఏ ప్రణాళిక మీద ఇప్పుడు వస్తున్నారు? ఖచ్చితంగా అయితే గతంలో వైజాగ్లో జరిగినటువంటి ప్రమాదాల దృష్ట్యా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ₹1 కోటి ఎక్స్గ్రేషియా డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి కుటుంబ సభ్యులు మొత్తం అందరూ ప్రస్తుతం అయితే మార్చిరీ దగ్గరికి వచ్చారు. గడిచినటువంటి 5-6 గంటల సమయం నుంచి కూడా వీళ్ళకి తినడానికి ఏమీ తినకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నీరసించిపోతున్నారు. అందుకే మొత్తం కుటుంబ సభ్యులు పోస్ట్ మార్టం పూర్తయినటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను అయితే వాళ్ళ ఇళ్లకైతే తరలిస్తున్నారు. అయితే ఉంది. వీళ్ళందరినీ ప్రస్తుతం ఇక్కడ ఒక క్లియరెన్స్ అయితే చేసి ఆ మార్చిరీ దగ్గర కొంత క్రౌడ్ ని తగ్గించే ప్రయత్నం అయితే అధికారులు అయితే చేస్తున్నారు. వీళ్ళందరినీ ఎక్కడికక్కడికి పంపించాలి. మరి కొద్దిసేపట్లో జగన్ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే ఇంకా కొంత క్రౌడ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే క్లియరెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆ డిమాండ్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. ఇది విమర్శలు చేసేయడానికి ఆ సమయం కాకపోయినా కూడా ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా మాత్రం ₹1 కోటి చెల్లించాలని డిమాండ్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు, ప్రభుత్వం మీద ఏం విమర్శలు చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.